కులం మతం పేరుతో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు తొలగిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని దేశం మొత్తం ఎందుకు అమలు చేయట్లేదని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. నేను మోడీ గారిని బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నా, ఈ దేశం మొత్తం మీద మీరు సన్న బియ్యం కార్యక్రమం ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు సాధ్యం అవ్వట్లేదు? బాగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, 3వసారి కూడా వచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉన్న ఉద్యోగాలు బీకేశారు. రకరకాల ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్లు అన్ని కూడా మూతపడతా ఉన్నాయి, లేకుండా అమ్ముడు పోతా ఉన్నాయి. ఇది మోడీ నిర్వాహకం. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన, 65 ఏళ్ల అప్పు చూస్తే 68 కోట్లు మాత్రమే. కానీ 10 ఏళ్ల పాలనలో ఆ అప్పు 8 లక్షలు దాటింది. కారణం కేసీఆర్ అనే నాయకుడు తహత లేకుండా, కట్టే కెపాసిటీ లేకుండా, అసలు ఎక్కడి నుంచి కడతామో తెలియకుండానే అప్పులు చేశాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెత్తిని రుద్దిపోయినాడు. ఇవాళ నెల తిరగకుండానే 6,500 కోట్ల రూపాయల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం.